కిందసారి కూడా ఏం చేశారు చంద్రబాబు గారు, ఆయన దిగిపోయే ముందు పిఆర్సీ వేశారు. ఆ సిఫార్సుల్ని అమలు చేయనన్నాడు ఆయన. 20% కావాలంటే 5% చేస్తానన్నారు, తర్వాత 10% అన్నారు. 20% దగ్గర మధ్యంతర వృత్తికి ఒప్పించగలిగారు వీళ్ళు. ఫైనల్ పిఆర్సీ అమలు చేయలేదు. జగన్ అందుకే 27% చేస్తానన్నాడు. పిఆర్సీ అమలు చేయలేదు ఆయన. మధ్యంతర వృత్తి కింద ఇచ్చి తర్వాత మళ్ళీ మేము వస్తే అప్పుడు చేస్తామన్నాడు. జగన్ వచ్చి 27% ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత అసలు అదే పిఆర్సీని 23కి తగ్గించాడు. కాబట్టి పిఆర్సీలు ఇవన్నీ ఇప్పుడు ఈ జరిగే యాజిటేషన్స్ అన్నీ ఒకటేనండి. ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జగన్ రాగానే వాళ్ళ జీతాలు పెంచాడు. పెంచిన మరి జగన్ ఓటేశారా? ఇప్పుడు వీళ్ళు పెంచారని కూడా పెంచినా ఓటేస్తారా? ఏం గ్యారంటీ లేదు. 10,000 రూపాయలు ఇవాళ తీసుకుంటున్నారు. ఇదివరకు ఆసేవాళ్ళకి 2,000 3,000 అట్టు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. 10,000 అట్టు సరిపోద్ది, 26,000 కావాలంటున్నారు. రేపు 26 ఇచ్చారనుకోండి 50 కావాలంటారు. అని వీళ్ళిద్దరిని నమ్మే ఓటేశారనేది కదా. అంత సీన్ ఏమీ లేదు. వాళ్ళకి నువ్వు ఇచ్చినా వాళ్ళల్లో ఏ పార్టీకి ఆ పార్టీ ఫీలింగ్ ఉన్నోళ్ళే ఉన్నారు. నమ్మి ఓటేశారనేది అమాయకత్వం. అవి మనం పేపర్లో లేకపోతే ఆఫీసులో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు అనుకుంటారు తప్పించి అంత సీన్ ఏం లేదు. అందులో ఇప్పుడు ఆ లెక్కనైతే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ చంద్రబాబు నమ్మి ఓటేశారా? ఏం లేదు. ఓ ద్వేషం, ఒక ఇది. మనకి జరిగిన వాటికి అనుగుణంగా అయితే గనక జగన్ ఇంకో 30-40 ఏళ్ళ దాకా ఎవడు కదిలించలేడండి. నాడు నేడు స్కూల్లో లేకపోతే సచివాలయాలు, ఇంటికి వాలంటీర్